హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వర్జల్ మాస్క్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మంచి చెడు చిన్న పెద్ద తేడా లేకుండా ఇలా మాట్లాడుతున్నారంటే పోయే కాలం చాలా దగ్గరలోనే ఉంది. గురువులను దూషిస్తే కాలం చూస్తూ ఊరుకోదు. మన పక్కన దేశాల్లో మనుషుల్ని నిలువున తగలబెట్టేస్తున్నారు. అలాంటి సమస్యల గురించి, మన దేశ సరిహద్దుల్లో జరుగుతున్న సమస్యల గురించి మాట్లాడితే కనీసం మనకు భారతీయులుగా కొంచెమైనా గౌరవం దక్కుతుంది. అంతేగాని ఇలా ఒక మంచి మాట చెబితే దాన్ని రకరకాలుగా వక్రీకరించడం ఎంతవరకు సమంజసం? ఒరే అన్వేషిగా, గరికపాటి గారిని బూతులు తిట్టావంటే అది నీ ధైర్యం కాదు, నీ అజ్ఞానం. గరికపాటి నరసింహారావు గారిని అనేంత గొప్పడివిరా నువ్వు? నువ్వెంత, నీ బ్రతికెంత, నీ స్థాయి ఎంత? నిన్న వీడు హిందూ దేవాలయాలు మీద ఉండేటువంటి విగ్రహాలకు సంబంధించి కూడా ఈ దుర్మార్గుడు దుష్టుడు అతి నీచంగా మాట్లాడాడు. పురాణాల గురించి, ఇతిహాసాల గురించి ఆవగింజంత కూడా తెలియని ఈ గజ్జి కుక్కకు సీతమ్మ ద్రౌపది దేవి గురించి మాట్లాడితే ధైర్యమా? మాట్లాడితే నోట్ల అశుద్ధమే ఉంచుకునే ఈ నికృష్టుడికి మాట్లాడే ధైర్యం వీడికి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మూర్ఖుడికి అభివృద్ధి అంటే చీర కట్టుకోవడం కాదంట, బికినీలు వేసుకోవడం, శరీరం కనిపించేలా డ్రెస్సులు వేసుకునే దాన్ని అభివృద్ధి అంటాడు వీడు. భారతదేశంలో అలాంటి అభివృద్ధి లేదంటున్నాడు ఈ గొర్రెగాడు. టాపిక్ డ్రెస్ గురించి అయితే ధర్మాన్ని తిట్టడం దేనికి? దేవతలను ఇందులోకి తీసుకురావడం దేనికి? అసలు నీకు ఏం తెలుసురా భారతీయ సంస్కృతి గురించి? సీతమ్మ ద్రౌపదుల గురించి ఏం తెలుసురా నీకు? సీతమ్మ వారి పాతివ్రత్యం, ఆమె కట్టులో ఉన్న తేజస్సును చూసి ఆ రావణాసురుడే భయంతో తలవంచాడు. అడవిలో ఉన్న, లంకలో ఉన్న మహాసాధ్వి కట్టుకున్న వస్త్రమే ఆమెకు శ్రీరామ రక్షగా నిలిచింది. ఆ తల్లి వారసత్వం మనది కాదా? మన సనాతన ధర్మం నేర్పింది ఇదేనా? అన్నిటికంటే హృదయ విదారమైన విషయం ఏమిటంటే, బయట ఆధునికత అంటూ గొంతు చించుకునే మనం ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి, సాక్షాత్తు మాతృమూర్తి అయిన మన తల్లిని గాని, తోడబుట్టిన అక్క చెల్లెలను గాని మిడ్డీలు, చెడ్డీలు, బికినీలతో మనం చూడగలమా? ఆ ఊహే ఎంత నరకం! మన భారతీయ సంస్కృతి రోధిస్తోంది. యుద్ధం చేయాల్సింది చెప్పే వాళ్ళ మీద కాదు, మనలో అజ్ఞానం మీద. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని మనం కాపాడితే అదే మనల్ని కాపాడుతుంది. రోజు రోజుకి హిందువుల పైన, హిందూ దేవతల మీద దాడి పెరిగిపోతోంది. నేను హిందూ అని చెప్పుకోవడానికి కూడా భయపడే రోజులు దాపురించాయి. ఏమైపోతుంది దేశం? ఒక పక్క దేశంలో హిందువుల సంఖ్య నానాటికి తగ్గిపోతోంది. పిల్లలు పుట్టుకున్న మందులు కలుపుతున్నారు. పెళ్లిళ్లు కాకుండా ఉండేందుకు ఆడపిల్లల్ని లవ్ జిహాద్ పేరుతో లేపుకుపోతున్నారు. ఉద్యోగం చేసే వారికి సెక్స్, డ్రగ్స్ అలవాటు చేసి పెళ్లే వద్దనేలా చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాల్లో చచ్చేది మొత్తం హిందువులే ఎక్కువ. సామూహిక ఆత్మహత్యలు కూడా హిందువులవి. బెట్టింగ్ యాప్స్, సైబర్ దోపిడీలకు గురి అవుతున్నది మొత్తం హిందువులే. నీళ్ళలో పడి చచ్చేది కూడా హిందువులే. లాస్ట్ కి తాగుబోతులు కూడా 90% హిందువులే. ఎక్కడ పోతోంది మన హిందుత్వం? ఏమైపోతుంది మన దేశం? మేలుకోండి హిందువులారా, పద్ధతిగా ఉండండి, మంచిగా ఉండండి అంటే ఇంత రద్దాంతం చేస్తున్నారు. ఆడపిల్లల గౌరవానికి సంబంధించి గరికపాటి గారు, శివాజీ గారు చెప్పింది అంత భూతైపోయిందా మీకు? ఎత్ర నారెస్తు పూజ్యంతే రమంతే తేత్ర దేవత. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారు. అమ్మాయిల శరీరాలని వీడియోలలో చూపిస్తూ డబ్బులు సంపాదించే ఈ నికృష్టుడు అన్వేషగాడు కూడా నీతులు చెబుతున్నాడు. తెలుగు ప్రజల్లారా ఆలోచించండి. డబ్బుంటే ఎవరినైనా తిట్టొచ్చు అనే అహంకారంతో ఉన్న వీడికి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది. గరికపాటి గారు వయసులో నీ తండ్రి కంటే పెద్దవారు. ఆయన ఒక జ్ఞాన బండారం. అలాంటి మహానుభావుడిని ఏకవచనంతో పిలుస్తూ బూతులు తిట్టడానికి నీకు ఎంత అహంకారం ఉండాలి? నువ్వు నేర్చుకుంది ఇదేనా? నువ్వు 100 దేశాలకు పైగా తిరిగావని గొప్పలు చెప్పుకుంటావు కదా. ఏ దేశంలోనైనా పెద్దలని గౌరవించడం తప్పు అని నేర్పించారా? విదేశాల్లో రోడ్లు క్లీన్ గా ఉంటాయని చెప్పే నువ్వు నీ నోటిని మాత్రం మురికి కాలువలో పెట్టుకున్నావు. కేవలం వివాదాలు సృష్టించి వ్యూస్ సంపాదించుకోవాలనే నీ నీచమైన ఆలోచనను జనం గమనిస్తున్నారు. సబ్స్క్రైబర్లు పెరిగితే బాధ్యత పెరగాలి కానీ నీలా పొగరు బలుపు పెరగకూడదు. గతంలో నువ్వు చేసిన పనులు పక్కన పెడితే నీ అన్వేషణలో మంచితనం తగ్గిపోయి ఈ మధ్య నీకు కుళ్ళు ఎక్కువైపోయింది. నీ నోరు మురికి కాలువ కంటే ఘోరంగా ఉంది. ముందు దాన్ని ఫినాయిల్ వేసి కడుగు, ఆ తర్వాత కెమెరా ముందుకు రా. ఒరే అన్వేష్గా, ఒక విషయం గుర్తుపెట్టుకో. జనం నీ వీడియోలు చూస్తున్నారంటే నువ్వేదో పొడి చేస్తున్నావని కాదు, నీ వింత చేష్టలు, కోతి చేష్టలు చూసి ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఆ ఎంజాయ్మెంట్ కాస్త అసహ్యంగా మారింది. ఎప్పుడైతే నువ్వు గరికపాటి గారిని నోటుకొచ్చినట్లు వాగావో అప్పుడే నీ పతనం స్టార్ట్ అయిపోయింది. నీకు సంస్కారం అనే పదానికి స్పెల్లింగ్ కూడా తెలియదు అనుకుంటా. దాక్కుని మొరిగే కుక్కవి. చెడు చేతిలో రాయి ఉంటే పక్కనోడికి దెబ్బ. అదే నీలాంటి అహంకారి చేతిలో కెమెరా ఉంటే సమాజానికి పెద్ద దెబ్బ. జ్ఞానాన్ని విమర్శించేంత తెలివితేటలు లేనప్పుడు కనీసం గౌరవించేంత సంస్కారమైనా ఉండాలి. ఒరే ఎదవ, గరికపాటి గారు తెలుగు భాషకు బ్రాండ్ అంబాసిడర్ లాంటి వారు. నువ్వు మాత్రం కేవలం బూతులకి మాత్రమే కేర్ ఆఫ్ అడ్రస్. నోరు అదుపులో పెట్టుకో, లేదంటే ఈ సోషల్ మీడియా నిన్ను ఎక్కడైతే కూర్చోబెట్టిందో అక్కడే పాతేస్తుంది రోయ్. గరికపాటి గారి నోటి నుంచి ప్రవచనాలు వస్తాయి, నీ నోటి నుంచి మురికి కాలువ ప్రవహిస్తుంది. అదే ఆయనకు నీకు ఉన్న తేడా. అసలు నువ్వు ఆయన కాలు గోటి కూడా సరిపోవు. పద్మశ్రీ గ్రహుతిని పట్టుకుని బూతులు తిడుతున్నావంటే నీ స్థాయి ఏంటో నువ్వేంటో అందరికి చూపించుకున్నావు. నువ్వు కెమెరా ముందు బూతులు తిడుతూ మాట్లాడుతుంటే నీకు వ్యూస్ వస్తాయేమో కానీ చూసే వారికి నీ మీద అసహ్యం వేస్తుంది.
గరికపాటి నరసింహారావు గారంటే ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక అక్షర నిధి. ఆయన చెప్పే విషయాలు నీకు నచ్చకపోవచ్చు, అది నీ ఇష్టం. కానీ ఆయనను పట్టుకుని బూతులు తిట్టడం ముందే అది నీ అహంకారానికి పరాకాష్ట. నువ్వు విదేశాల్లో ఉండే రూల్స్ గురించి గొప్పగా చెప్తావు, కానీ మన ఇంట్లో ఉండే మర్యాద గురించి మర్చిపోయావు. రోడ్ల మీద చెత్త వేయకూడదు అని చెప్పే నువ్వు నీ నోటి ద్వారా ఇంత చెత్తని ఎలా వదులుతున్నావురా? అమెరికా వెళ్ళినా ఆఫ్రికా వెళ్ళినా నీ అహంకారం పొగురు మాత్రం మారలేదు, కనీసం ఆ నోరు కూడా శుభ్రం కాలేదు. పండితుడిని చూసి మరిగేవాడిని ఏమంటారో తెలుసా? అది నువ్వే. ట్రావెలింగ్ అంటే మనుషులను కలవడం, సంప్రదాయాలను నేర్చుకోవడం. కానీ నువ్వు చేస్తుంది మాత్రం కేవలం అవమానించడం మాత్రమే. సంస్కారం లేని జ్ఞానం, మర్యాద లేని ప్రయాణం రెండూ వ్యర్థం. అక్షరం ముక్క రానివాడు కూడా పెద్దలకి గౌరవం ఇస్తాడు, కానీ నీ చదువు, నీ యాత్రలో అన్ని బూడిదలు పోసిన పన్నీరే. గరికపాటి గారి పాదధూళితో సమానం లేని నువ్వు ఆయన గురించి మాట్లాడటం అంటే సూర్యుడి మీద ఉమ్మేయడమే. అయినా గరికపాటి గారు ఒక పెద్ద మనిషిగా, గురువుగా సమాజానికి సంబంధించి కట్టు బొట్టు, ఆచారం, వ్యవహారం, సంప్రదాయం గురించి చెప్పారు. సిగ్గు లేదారా నీకు ఈ విధంగా మాట్లాడడానికి? ఎంతసేపు హిందువులను మాత్రమే టార్గెట్ చేస్తున్నావు. 4 రోజుల కింద నువ్వు పోస్ట్ చేసిన వీడియోల్లో హిందువులే అత్యాచారం చేస్తున్నారని డైరెక్ట్ గా స్టేట్మెంట్ పాస్ చేస్తున్నావు. ఏ ధైర్యంతో అంటున్నావురా? ఏం చూసి అంటున్నావురా? నీ కంటికి భారతీయులు ఎలా కనిపిస్తున్నారు? మర్డర్లు చేసేవాళ్ళు, రేపులు చేసేవాళ్ళ కనిపిస్తున్నారా? ఆడవారి కట్టు బొట్టు ఎలా ఉండాలి, ఎలా ఉంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని, మంచి మాటలు, మంచి మార్గంలో ఉండాలని గరికపాటి గారు, శివాజీ గారు చెప్పారు. కానీ నువ్వు ఏ దేశంలో వ్యభిచారం ఎలా నడుస్తుంది, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళని ఎలా చెయ్యాలి అని వీడియోలు పెట్టే నువ్వు గరికపాటి గారు, నువ్వు ఒకటేనా? ఆయన ప్రవచనాలలో అద్భుతమైనటువంటి మాటలు, ముఖ్యంగా స్త్రీలకు ఎంత గౌరవాన్ని ఇవ్వాలో అంత గౌరవాన్ని ఇస్తూ మాట్లాడినటువంటి మాటలు వందల్లో, వేలలో, లక్షల్లో ఉన్నాయి మాటలు. ఈ సమాజానికి శత్రువు నువ్వా, గరికపాటి గారా? ఏమన్నావరా నువ్వు? ఏమన్నావు? గరికపాటి గారికి కింద పాటు కట్ చేస్తావా? రారా, నీకు దమ్ముంటే చేయరా చూద్దాం. నీలో మగతనం అనేది ఉంటే నువ్వు వచ్చి ఆ పని చేయరా. ఇంట్లో ఆడపిల్లలు పెద్దవాళ్ళు అవ్వగానే ఇంట్లో తాతయ్యలది, తండ్రులది, అన్నది, తమ్ముడిది, అందరిది కట్ చేయమంటావా? అదే కదా నీ ఉద్దేశం? ఏం చెప్తోంది మన సంస్కృతి, మన కట్టుబట్టు గురించి నీకేం తెలుసు? మహాభారతంలో ద్రౌపది చీర లాగినందుకు యుద్ధాలే జరిగాయి. అది ఒక వస్త్రం కాదు, స్త్రీ యొక్క గౌరవం. సభా మధ్యలో ద్రౌపది చీర లాగి అవమానించినప్పుడు ఆమె అడిగిన ప్రశ్న ఒకటే, ధర్మం ఎక్కడ ఉందని. అప్పుడు శ్రీకృష్ణుడు చీరను అమాంతంగా చేసి ఆమెను కాపాడాడు. అప్పుడు ప్రపంచానికి తెలిసింది, స్త్రీ గౌరవాన్ని కాపాడితేనే ధర్మం నిలబడుతుందని. కానీ ఈరోజు చీర లాగినందుకు కాదు, చీర కప్పుకో అన్నందుకు యుద్ధాలే జరుగుతున్నాయి. నీ పతనం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇకనైనా నీ తప్పు తెలుసుకో. గరికపాటి గారికి నువ్వు ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాల్సిందే, లేదంటే నీ పతనం నీ నోటి నుంచే మొదలవుతుంది. జై హింద్, జై వందే మాతరం.